వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఉత్తర గీత 2వ అధ్యాయము. జపేత్ వర్ష సహస్రాణి ఏకపాదస్థితో నరః ఏతస్య ధ్యానయోగస్య కలాం నార్హతి షోడశీం. బ్రహ్మహత్యా సహస్రాణి భ్రూణహత్యా శతాని చ ఏకః హి ధ్యానయోగస్య దహతి అగ్నిః ఇవ ఇంధనం. అదిత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాణి మానవః యో వై బ్రహ్మ న జానాతి దర్వీపాకరసం యథా. అదిత్య చతురః వేదాన్ ధర్మశాస్త్రాణి మానవుడు ధర్మశాస్త్రాన్ సమస్త ధర్మశాస్త్రాలు కానీ, చతురః వేదాన్ 4 వేదాలు ఋక్కు యజస్సు సామ అథర్వణ, ఇవన్నీ కూడా బాగా చదివి కంఠస్థం చేసి అదిత్య అన్నిటినీ కూడా బాగా అధ్యయనం చేసి ఉన్నటువంటి వాడు. యహా వై బ్రహ్మ న జానాతి, ఎవరైతే బ్రహ్మమును తెలుసుకోడో అట్టి వాడట దర్వీపాక రసం యథా. వంటలకాడ ఒక తెడ్డు ఉంటుంది, ఆ తెడ్డుని పాయసంలో ముంచుతారు, సాంబార్లో ముంచుతారు, రసాల్లో ముంచుతారు. ఆడు చేసే వంటలన్నిటిలో ఆ తెడ్డు పోయి పడతా ఉంటుంది. కానీ ఆ తెడ్డుకి ఏమన్నా ఇది బెల్ల పాయసం, చక్కెర పాయసం, ఇది సాంబారు రసం అని తెలుస్తుంది మనకేమన్నా? దర్వీపాక రసం యథ. అట్లాగా ఎవరైతే ఈ ధర్మశాస్త్రాలు, ఆ శాస్త్రం ఈ శాస్త్రం వేదములు మొత్తం కూడా ఆపోసరం బట్టి చేస్తూ ఉంటారు. శాస్త్రాధ్యయనం చేయటం మంచిదే, కానీ కేవలం వాటిపైనే కూర్చుని లాభమే ఉంది. చెప్పలే శంకరాచార్యుల వారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నాడు భజగోవిందంలో. కాశీలో శంకరులు నడుస్తూ ఉంటే వీధిలో శతాధిక వృద్ధుడు 90 ఏళ్ళు వచ్చాయి. ఆయన అరుగుపై కూర్చుని డుక్రున్ కరణే అని ఒక ధాతు అన్నమాట, దాన్ని కంఠస్థం చేస్తూ ఉన్నాడు. డుక్రున్ కరణే అంటే ప్రతి పదానికి ఒక ఉత్పత్తులు ఉంటాయి, ధాతువులు ఉంటాయి. కనుక ఆ ప్రకారంగా జనీ ప్రాదుర్భావే డుక్రున్ కరణే చేస్తూ ఉంటే అప్పుడు శంకరుడు నహి నహి రక్షతి డుక్రున్ కరణే సంప్రాప్తే సన్నిహితే కాలే. అయిపోయింది, మన ప్రమిదల్లో పోసిన నూనె అడుక్కు చేరింది. కొన్ని ఒత్తులు వెలుగుతూ ఉంటాయి అట్లాగే, ఎందుకంటే ఆ ఒత్తులో కొంచెం ఏదో నూనె ఉంటుందన్నమాట. ప్రమిదలో పోసిన నీరంతా అయిపోయింది, నూనె అంతా అయిపోయింది. ఇక బొత్తిలో ఉన్న నూనె ఉంటుందన్నమాట, దాని ప్రకారం వెలుగుతూ ఉంటుంది. అట్లాగా చాలా వరకు జీవితాలు ఆ సమురు అయిపోయింది, కొంచెం ఏదో మిగిలి ఉన్నది. ఆ కొంచెం జీవితాన్ని ఏదైనా కాస్త ధ్యాన విధానంగా
నివృత్తి మార్గంలో పోయేటువంటి విధానంగా ప్రయత్నం చేసుకోవాలి. ఇంకా వాటిని కంఠస్థం చేసి వీటిని కంఠస్థం చేసి ఆ పుస్తకాలు తిరిగేసి ఈ పుస్తకాలు తిరిగేసి ఎక్కడెక్కడయో మొత్తం పట్టుకువచ్చి ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీ పెట్టుకుని అయిపోయింది, ఇంకేముంది, ఇంకేం చూస్తా, ఇంకేం కంఠస్థం చేస్తా. అందువల్ల ఏంటంటే ఈయన గారు ఇక్కడ స్వామివారు చెబుతూ ఉన్నారు, అరే నువ్వు దరివి పాకం రసంలాగా అయిపోయావే, అది పాయసంలో మునుగుతుంది, సాంబార్లో మునుగుతుంది, రసాల్లో మునుగుతుంది, అన్నింటిలో మునుగుతుంది. ఇది ఇది పాయసం అని చెప్పని ఇది దగ్గర తెలుస్తుంది ఏమన్నా. అట్లాగా మరి ఈ శాస్త్రం అనేది ఎందుకంటే సాధనాంశాన్ని బలపరచడానికి పెట్టారు. శ్రవణము సాధన రెండు కూడా వ్యక్తి కొనసాగాలి. ఉభాభ్యామేవ పక్షాభ్యాం, పక్షికి రెండు రెక్కలు ఉన్నట్లుగా అది గమ్యస్థానం చేరాలంటే రెండు రెక్కలు ఉండాలి. అట్లా మనం కూడా గమ్యస్థానంగా పెట్టుకున్నాం కదా, అది చేరుకోవాలంటే మనకు రెండు రెక్కలు ఉండాలి. ఏమిటా రెండు అంటే మరి ఒకటేమో శాస్త్రాధ్యయనం, రెండవదేమో సాధనాంశం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ రెండు కూడా కలిసి ప్రయాణం చేస్తాయి. అధ్యయనం లేకపోతే సాధన కుంటుపడుతుంది. కేవలం సాధన చేస్తూ అధ్యయనం లేకపోయామంటే అది మళ్ళా సాధన లేని శ్రవణం నిరుపయోగం అన్నారు. శ్రవణం లేని సాధన కుంటుపడుతుంది. కాబట్టి ఈ ప్రకారం రెండు కొనసాగాలని చెప్పేసి అని మరి కొంతమంది ధ్యానం అనే అంశం బెటర్, ధ్యానం లేదు ఏమి లేదు అంటారు. ఈ ధ్యానం వల్ల ఏం ఉపయోగం మనకి అని ధ్యానాన్ని మొత్తం మూలంతో లేపి పారేశారు, కుంగుటేటితో కూడా పీకి పక్కన పారేశారు. వాళ్ళు ఏ సాధన పెట్టుకోరు. ఏ సాధన నీకెందుకు ఈసా నీక పనికిరావు వినుమాయ్య, ఏ సాధన నీకెందుకు. అందువల్ల మీకు కొన్ని సిద్ధాంతాల్లో ఈ సాధనాంశం ఉండదు, ధ్యానం ఉండదు, ఏముండదు. ఇట్లాగా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అచల సిద్ధాంతాలు అయితే సాధన బెటర్. వాళ్ళు సాధనలతో మరిగితే నా వద్దకు రామాక అని చెప్పేస్తారు. నీకేం సాధన పట్ల అపేక్ష ఉంటే నా వద్దకు రావద్దు. కాబట్టి నీకు ఏ సాధన అవసరం లేదు. ఏమి ధ్యానం అని జపం అని ఏమి నీకు పూజ అని ఏం అవసరం లేదు. ఇట్లాగా వాళ్ళు వాళ్ళ విధానంగా చెప్పుకొస్తారు. ఇదే తరహాగా కొంత అద్వైత సిద్ధాంతంలో కూడా వాళ్ళు కూడా ఈ సాధనాంశాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకయ్యా సాధన, ఏమి లాభం దానివల్ల? సాధన వల్ల వచ్చేది ఏమిటి? నువ్వు బ్రహ్మమై ఉన్నావు, నువ్వు బ్రహ్మం కాకుండా ఉంటే బ్రహ్మం కోసం ప్రయత్నం చేయాలి. నీవే బ్రహ్మం కదా. కాబట్టి ఆ బ్రహ్మం అనేటువంటి నీ యొక్క విధానాన్ని శాస్త్రం బోధిస్తూ ఉన్నది, నువ్వే బ్రహ్మమురా అని. చాలు, అహం బ్రహ్మాస్మి అని ప్రకారంగా శంకరులు బోధించారా అంటే ఆయన సాధనాంశాలు బోధించాడు. అది పట్టుకోరు. సాధనా సంబంధమై ఉన్నటువంటి విషయాలు శంకరులు చాలా చోట్ల చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళు కేవలం జ్ఞానాన్నే పట్టుకున్నారు. బ్రహ్మజ్ఞానం వినా మోక్ష అదొకటి పట్టారు. అనే ఒక శ్రవణ జ్ఞానం ద్వారానే మనకి వచ్చేస్తుందని చెప్పేసి అని ఇట్లాగా పెద్ద పెద్ద పండితులు కానీ పేరు మోసిన విద్వాంసులు కానీ చాలామంది ఈ విధంగా ఈ కోవలోనే పోతూ ఉన్నారు. ఇక వాళ్ళు ఈ సాధనా సంబంధమై ఉన్న అంశాన్ని తీసుకోరు. కేవలం శ్రవణం అధ్యయనం చేసి నేను బ్రహ్మం తెలుసుకోవటమే చాలు. ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆ విధంగానే బోధిస్తూ ఉన్నారు. వినేవాళ్ళు కూడా ఆ విధంగానే విని తయారవుతూ ఉన్నారు. ఇక వాళ్ళు అట్లాగే జీవితాలు పోతాయి తప్ప ఇంకా దానిలో మార్పు వచ్చే అవకాశాలు ఏమి ఉండవు. వాళ్ళు మారమన్నా మారరు, మార్పు వచ్చే అవకాశాలు కూడా లేవు. దాని విషయంలో పరమాత్మ బోధిస్తూ దరివి పాక రసం యథ, దానికి ఏమో తెలుస్తుంది? పాయసంలో మునిగినా, రసంలో మునిగినా, సాంబార్లో మునిగినా దానికి ఎలాంటి జ్ఞానం కలగదు కదా.
అలాగా ఈ కేవలం ఈ శ్రవణం అనేటువంటి దానికాడే ఉండిపోయి సాధన అంశాన్ని పక్కన పెట్టేసేసారు. కానీ భగవంతుడు చాలా సమర్థవంతముగా ఉత్తరగీతలో అయితే చాలా గొప్ప విషయముగా ఈ సాధనా సంబంధ అంశాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ప్రతిపాదన చేయటమేనా, ఆయన ఆచరించి మనం చూపించలేదా? చూడండి, భారతంలో ఉంది కదా ఆయన యొక్క సాధనా సంబంధమైన అంశము. పంచాత్మికంబైన పవనము నిగృహీతమైనది భవదింద్రియంబులు మనము నందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా అన్నియును సంకలితములగనంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ ఈ పరమధ్యానమేమి కథన నొలసనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది వినగ నరహమేని వినిపింపవే నాకు నిత్యరంగు అని ఎంత బాగా దాంట్లో చెప్పుకొస్తారు. పరమాత్మ యొక్క ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశం ఇది. ఏమి ఆయన శాస్త్రం తెలియక కూర్చున్నాడు ధ్యానంలో. సర్వస్య శాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్య సర్వై అహం వేద వేద్య వేదాంత కృద్వేద విదేవచ. సమస్త వేద జ్ఞానం అంతా నాకు తెలుసు అని చెప్పని అన్నాడు. వేదాంత గురుత లోకానికి వేదాంతాన్ని నేను అందిస్తున్నా అన్నాడు. మరి ఇంత విధానంగా సకల శాస్త్రములు ఆపోసనం బట్టి ఉన్నటువంటి ఆయన ఇంకా ధ్యానంలో కూర్చోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఇంకా సామాన్యులై ఉన్నటువంటి యొక్క వాళ్ళే మీకు శ్రవణం చేయండి చాలు, సాధన అవసరం లేదు, దానివల్ల ఏం ఉపయోగాలు లేవు, ఆ బ్రహ్మము నీకు అప్రాప్తమై ఉన్నటువంటి వస్తువు కాదు, ప్రాప్తమై ఉన్నటువంటి వస్తువు, అందువల్ల అప్రాప్తమై ఉంటే ప్రాప్తింపజేసుకుంటే సాధన కావాల్సి ఉంటుంది. అది ప్రాప్తించే ఉన్నది, ఇంకా దానికోసం సాధన చేయాల్సిన అవసరం ఏమున్నది అని ఈ ప్రకారంగా వాళ్ళు చెప్పినప్పుడు వినే వాళ్ళకి ఏమవుతుంది, నిజమే కదా అని వినిపిస్తుంది వాళ్ళకు కూడా. రెండో మాట మాట్లాడే దానాలు ఏముండవు. రెండో విషయం ఏంటంటే మనం బతికిపోయామురా ఈ గురువు గారిని చేరటం వల్ల. మనకి ఎలాంటి యొక్క యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఇలాంటివి మనకేం పెట్టలేదు. ఈ చాలా సులభంగా ఉన్నటువంటి విధానం కదా. అది వేరే చోట్లకు పోయామంటే కూర్చోబెట్టి గంట తరబడి కూర్చోబెట్టి కాలు నొప్పులు పుడుతూ ఉన్నా, తొంటి నొప్పి పుడుతూ ఉన్నా, అడ్డు నొప్పి పుడుతా, నిద్ర వస్తూ ఉన్నా, మునుగుతూ ఉన్నా, నానా తంటాలు పడేవాళ్ళము. ఈ గురువుని ఆశ్రయించడం వల్ల మనం చాలా వరకు సేఫ్ అయ్యాము. ఎలాంటి శ్రమ లేదు, పైగా మోక్షం ఆయనే ఇస్తా అని చెప్పి అంటున్నాడు కదా. ఎరుక ఇడిపిస్తాను, నీకు మోక్షాన్ని నేనే పరిపూర్ణం పొందింపజేస్తాను. మరి ఆ గురువే ఆ బాధ్యత వహించి మనకు మోక్షం ఇస్తా అని చెప్పి అంటూ ఉన్నప్పుడు ఇంక మనం చేయాల్సిన అవసరం ఏమున్నది? కనుక మనం ఆ గురువుని ఆశ్రయించాం ఎంతకాలం పాటు. ఆయన మనల్ని చంపాడు, కూర్చోబెట్టి 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 కూర్చోబెట్టి. ఒక నిద్ర వస్తూ ఉన్నా, కాలు నొప్పులు పుడుతూ ఉన్నా, తొంటి నొప్పి పుడుతూ ఉన్నా, నానా తంటాలు పడుతూ ఉన్నా కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టాడు. ఇంకా పైగా యమ అంటాడు, నియమం అంటాడు, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అని చెప్పని ఈ వల్ల కానటువంటి యొక్క విధానాలుగా ముంచి మనల్ని ఇబ్బంది పెట్టాడు. ఈ గురువు అయితే ఎంత మంచివాడో, మనకి ఎలాంటి సాధనే లేకుండా మన చక్కగా మరి యొక్క మోక్షాన్ని మనకు అందిస్తున్నాడు అని చెప్పేసి అని చాలామంది ఆ విషయంలో సంతోషపడుతున్నటువంటి విధానం ఉన్నది. అది కాబట్టి మరి మీకు కూడా ఏమన్నా అలాంటి అపేక్ష ఉన్నట్లయితే, అలాంటి వాళ్ళని ఆశ్రయించినట్లయితే మీకు ఈ యమ నియమ సాధనాలు ఏవి లేకుండా కానీ మోక్షం వాళ్ళు ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళ లోకంలో ఉన్నారు, వాళ్ళని ఆశ్రయించి అట్లాగే వాళ్ళు పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కృష్ణ పరమాత్మ మాత్రం ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నాడు. ఎందుకంటే తాను కూడా అనుష్ఠించిన అంశం మనకు చూపింపబడుతుంది కదా. పంచాత్మికంబైన పవనంబు నిగృహి. పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ధర్మరాజుల వారు పరమాత్మ యొక్క ధ్యానం యొక్క అంశాన్ని ఆయన గారు దర్శించాడు. ఆ తర్వాత పరమాత్మ ఉత్తానావస్థకి జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు, యోగ సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయనతో ముచ్చటించుకుంటూ ఉన్నాడు ధర్మరాజుల వారు. స్వామి, మీ ధ్యానం చాలా గొప్పగా ఉంది స్వామి. ఏమీ కథనా ఈ ఎంతో గొప్పగా ఉన్నటువంటి సాధన చూస్తే మరి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది.
పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది. నేను గమనించాను, ఆ శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉంది అన్నాడు. అందువల్ల ఈ శ్వాస అనేటువంటిది ఆగటం అనేటువంటిది సాధారణంగా అది లోకంలో ఎవరికి కూడా ఉండదు. ఒకవేళ ఆగింది అని చెప్పానంటే ఇక వాడు లోకం నుంచి వెళ్ళిపోయినట్లే లెక్క. ఇక వాడి తిరోధకాలు ఇచ్చేయటమే, ఏమి ఇక వానికి ఉద్వాసనం చెప్పేయటమే, అంతిమ యాత్ర కూడా కొనసాగించడమే. ఇక ఆ తర్వాత ఈ వీధుల్లో బోర్డులు ఉంటాయి, కర్మక్రియలు అని చెప్పాలి. ఈనాడు చూస్తుంటే ఎక్కడ పడ్డా ఈ గ్రామాల్లో బాహాటంగా అట్టహాసంగా వాళ్ళు ఫోటో వేసి కర్మక్రియలు, ఆకస్మిక మరణములు అని చెప్పని అంటూ ఉంటారు. కాబట్టి ప్రకారంగా శ్వాస ఆగిందా అని చెప్పిన పరిస్థితి ఇదన్నమాట లోకంలో. కానీ అది ధ్యానములో ఆగటం అనేది చాలా గొప్ప విషయము. ఈనాడు మీకు ఎంతమంది అయితే ఆధ్యాత్మికవేత్త లోకంలో ఉన్నారో ఎవడు ఈ మాట చెప్పడు. ఋషికేశంపో, హరిద్వారంపో, బదరీపో, కాశీపో పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మండలాధీశ్వరులు ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ నీకు ఈ విషయం వాళ్ళు చెప్పరు అసలు. కాబట్టి ధ్యానంలో శ్వాస ఆగిపోతుంది అనేటువంటి మాట మీకు భారతంలోనూ ఉన్నది, భగవద్గీతలోనూ ఉన్నది, ఉత్తర గీతలోనూ ఉన్నది. ఆ ప్రకారంగా శ్వాస అనేది ఆగితే దాన్నే యోగ సమాధి అన్నారు. మరొక ప్రక్క అయితే మరణ సమాధి, అంతే, సమాధి చేస్తారు తీసుకుపోయే పని. అందువల్ల ఇక్కడ శ్వాస అనేటువంటిది యోగ సమాధి యందు ఆగుతుందనేటువంటిది. ఆ శ్వాస ఆగితేనే యోగ సమాధిగా చెప్పుకొచ్చారు. మనస్సు ఆగితే కాదు. మనస్సు ఆగటం ఉందిగా అందరికి లోకంలో. మనస్సు అనేది ఆగబట్టేగా నీకు సుషుప్తి అవస్థ వస్తూ ఉన్నది. అది రోజువారీగా మనకు అనుభవంలోకి వస్తున్నటువంటి అంశమే. గాఢ సుషుప్తికి పోతూ ఉన్నాం, రాత్రి సమయంలో మళ్ళీ పొద్దున్నే బయటికి వస్తూ ఉన్నాం. కనుక నిద్రా సమాధి స్థితి అని శంకరుడు చెప్పినట్లుగా ఈ సమాధి అయితే మనకున్నది, నిద్రా సమాధి స్థితి. అందువల్ల ఆ సమాధి అనేది ఏంటంటే మనస్సు పూర్తిగా సంకల్ప రాహిత్యం కావాలి. ఏమాత్రం సంకల్పాలతో ఉంది అంటే స్వప్నావస్థ అయిపోతుంది. సంకల్పాలు ఉంటే స్వప్నమే. సంకల్పాలు పూర్తిగా ఆగితే దాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. కాబట్టి మనస్సు అనేది ఆగటం అనే అంశం కాదు ఎక్కడ. మనస్సు ఆగితే నీకు సుషుప్తి అవస్థ రోజు వస్తుందిగా. అందువల్ల ఈ మనస్సు ఆగటం కాదు, ఈ శ్వాస ఆగటము అన్నారు. యోగ సమాధి విషయంలో శ్వాస ఆగటము. అది ఆగుతుందా అండి అని అడగవద్దు. కూర్చోండి, దానికేముంది, అనుభవంలోకి వస్తుందిగా. ఎవరికైనా అనుభవంలోకి వస్తుంది. ఏదైనా అనుభవంలోకి వచ్చే అంశాలే, వాళ్ళు చెప్పినవి అనుభవంలోకి వచ్చే అంశాలే. ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్ష అవగమం ధర్మ్యం పరమాత్మ అంటున్నమాట 9వ అధ్యాయంలో. ప్రత్యక్షావగమం, ప్రత్యక్షముగా చూసుకోవచ్చట. ముందటగానుపించుగట మున్గన్నట్లు బ్రహ్మంబు తను దాగనినంతలో నిఖిలమున్ తానై వెలుంగుందగన్ అన్న రాముడు ఆంజనేయ స్వామి వారితో అమనస్వ యోగంలో ముందటగానుపించు ఘటమును గన్నట్లు నీ ఎదురుగా ఉన్న ఘటన ఎట్లా చూస్తూ ఉన్నావు, ఆ ప్రకారంగా నువ్వు ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని చక్కగా దర్శించుకోవచ్చు అనేటువంటి మాట స్వామి చెప్పే మాట. అలాంటి ఆ స్థితిని మహాత్ములు చెప్పే విషయం, నీకు ఆ శ్వాస అనబడేటువంటిది పూర్తిగా ఆగాలి. యోగ సమాధి అనే అంశం, శ్వాస అనేది పూర్తిగా ఆగటం అనేటువంటి అంశం అన్నమాట. ఈ మాట భగవద్గీతలో కూడా భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహాతం పరం పురుషం ఉపయేతి మనసా అచలేనా అన్నాడు. మనసా అచలేనా, మనస్సుని అచలంగా కదలకుండగా చేయటం అని చెప్పేసి, ఇది నీ యొక్క కర్తవ్యం, అది నువ్వు చేయాల్సిన పని. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ, అది నువ్వు చేయాల్సిన పని. ఏ ఫలములు, ఏ సంకల్పాల్లో పని ఉండగా మనస్సుని తత్రైకాగ్రం మనఃకృత్వ,
నిశ్చలముగా ఉండేటువంటి ప్రయత్నం అది నీ యొక్క అంశము. కనుక నీ బాధ్యత నువ్వు నెరవేర్తింపజేసినట్లయితే ఆ తర్వాత ఈశ్వరుడు తన వంతు అంశాన్ని ఆయన ప్రవేశింపజేస్తాడు. ముందు నువ్వు దానికి సిద్ధపడాలి. చంచలం విమనః కృష్ణ ప్రమాది బలవదృఢం దశాహం నిగ్రహం అని తాగేది కాదయ్యా, వాయువులాగా పోతా ఉన్నది, ఒకసారి కుదురుగా కూర్చోవటం లేదు, పరుగులు చేస్తూ ఉన్నది, ఏం చేయమంటావు కృష్ణ అన్నాడు. నన్నేం చేయమంటావా? అది నువ్వు చేసుకోవాల్సిన పని, నన్ను చేయమని చెప్పానంటే ఏమి? కాబట్టి ఆ ప్రకారంగా ఉద్ధరేది ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకోవాల్సిందే. నీలో ఉన్నటువంటి మనస్సును నీవు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీది, నేను చేయటం కాదు. అది బయట ఉన్న వ్యవహారాల్లో చక్కబెడతాం కావాలంటే, కానీ లోన ఉన్న వ్యవహారం నువ్వు చూసుకోవాల్సిందే. కాబట్టి ఎవడి యొక్క ఆకలికి వాడే భోజనం చేసుకోవాలి, ఎవరి యొక్క వ్యాధికి వాడే మెడిసిన్ మింగాలి. అందువల్ల ఎవరి యొక్క మోక్ష విషయంలో వాడే సాధన చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా స్వామి చెప్పింది ఒకటే, మనసా అచలేన, అది నీ వంతు, నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం. అది నువ్వు చేస్తే తర్వాత ఏమవుతుందని చెప్పి అన్నాడు. భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ, ఆ ప్రాణవాయువు భృకుటి మధ్యంలోకి ప్రవేశిస్తుందట. ఎందుకంటే అది పుట్టిన స్థలమే భృకుటి మధ్యం. భృకుటి మధ్యం అన్నా, బ్రహ్మరంధ్రం అన్నా, సుషుమన ద్వారం అన్నా, మోక్షద్వారం అన్నా, కైవల్య మార్గం అన్నా అన్నీ ఒకటే, పేర్లు మార్పుగా ఉంటాయి. అది బ్రహ్మరంధ్రము. కాబట్టి ఆ ప్రకారంగా భ్రువోర్ మధ్య అక్కడి నుంచే శ్వాస వస్తూ ఉన్నది. అది పుట్టిందే తన స్థలం భృకుటి మధ్యంలో. అది సుషుమ్న సూక్ష్మ రూపిణి. కనుక ఆ ప్రకారంగా ఆ సుషుమ్న అనబడేటువంటి దాన్ని మోక్షద్వారం అన్నారు. అక్కడి నుంచి శ్వాస అనేది పుట్టి వస్తూ ఉన్న విధానము. ఎందుకంటే ఆ శ్వాసకు బ్రహ్మమే అధిష్టానం. బ్రహ్మచేతనాశ్రయంలో శ్వాస సంచారం అనేది జరుగుతూ ఉన్నది. అందువల్ల భృగుడు ఎక్కడి నుంచి శ్వాస పుట్టి వస్తుందా అంటే బ్రహ్మము యొక్క అధీనంలో నుంచి శ్వాస పుట్టి బయటకు వస్తూ ఉన్నది. అందువల్ల ఇది బ్రహ్మచేతనాశ్రయంతో సాక్షాత్ సంబంధం కలిగి ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వంతో అనుబంధం అన్నమాట శ్వాసకి. ఇంద్రియాలు ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వంతో అనుబంధం, ఒక సూక్ష్మదేహంలో చేరినటువంటి ఈ సూక్ష్మదేహంలో అంటిపెట్టుకుని ఉన్నటువంటివి. కాబట్టి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాన్ని కూడా సూక్ష్మదేహం అనేది ఉన్నంత వరకు ఉంటాయి. సూక్ష్మదేహం కనుక లయం అయిందా అంటే సుషుప్తిలో అక్కడ ఏ ఇంద్రియం పనిచేయదు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు సుషుప్తిలో ఏమి పనిచేయవు అక్కడే. ఎందువల్లంటే ఆడ సూక్ష్మదేహం అనేటువంటిది సొమ్మసిల్లిపోయింది కాబట్టి. కానీ శ్వాస మాత్రం ఆగుతూ ఉందండి, ఆడుతూ ఉంది. కారణం ఏంటంటే అది దానికి ఆశ్రయం, ముఖ్య ఆశ్రయం బ్రహ్మం. బ్రహ్మచేతన ఆశ్రయం అనగా భృకుటి మధ్యం నుంచి పుట్టి వస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏమన్నాడు అంటే భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశాన్ని ప్రవేశింపజేయబడుతుంది. భృకుటి మధ్యంలో అది ప్రవేశింపజేయబడుతుంది అన్నాడు. ఎందుకంటే మరి నువ్వు మనసు నాపావు కదా, నువ్వు మనసు నాపావు కాబట్టి సర్వేశ్వరుడు శ్వాసను ఆపటం అనే పని ఆయన పెట్టుకున్నాడు. సామాన్యంగా ఆయన పెట్టుకోడు, ఈశ్వరుడు పెట్టుకోడు. ఎప్పుడు పెట్టుకుంటాడు అని చెప్పనంటే నీ ప్రారంధం అయిపోవాలి. ప్రారంధం అయిపోతే అప్పుడే శ్వాస అనే దాన్ని సొమ్మశిల చేసే విధానంగా ఆయన గారి దాన్ని ఉపశమింపజేసుకుంటాడు. ఎందుకంటే ఆయన అధీనంలో ఆ శ్వాస అనేది ఉన్నది కాబట్టి, చేతనంతో సంచారం కలిగి ఉన్నది కనుక అలాగా ఆ శ్వాస యొక్క ఆగేటువంటి విధానం అది ఈశ్వరుడు వహించినటువంటి విధానం. ఎందుకంటే నువ్వు మోక్షాన్ని కోరుకున్నావు కదా, నువ్వు మోక్షాపేక్షతోనే మనసు నాపావు. ఎందుకు మనసు నాపావు? ఎందుకు ఆపావు మనసుని? మోక్షాపేక్ష ఉన్నవాడు ఆపుతాడు అంతే.
మోక్షాపేక్ష లేనివాడు మనసు నాపడు. లోకంలో గమనించండి, ఎవరైనా మనస్సుతోనే అన్ని వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు, అన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. కనుక మనస్సును ఆపే ప్రయత్నం ఎవడు కూడా చేయడు. కదిలించే ప్రయత్నం చేస్తారు. కదలికలు, ఆ కదలికలు ఉంటే నీకు ఆలోచనలు వచ్చేది. కదలికలు అంటేనే ఆలోచన. కాబట్టి ప్రకారంగా అందరూ కూడా మరి ఆ మనస్సు అనే దాన్ని ఆ రూపకంగా తన వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆలోచనలు దానివల్ల చేయిస్తూ ఉన్నారు. ఆలోచన రహితం అనేటువంటి అంశం వ్యక్తికి ఎప్పుడు వచ్చింది? అది గురుముఖత ఏదో తత్వశాస్త్రం అధ్యయనం చేశాడు వాడు. కనుక ఆ తత్వం యొక్క విషయం అవగాహన చేసుకుని ఇక ఆ బ్రహ్మం అంటే ఏమిటో, భగవంతుడు అంటే ఏమిటో, ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, లక్షణాలు ఏమిటో, ఇవన్నిటినీ కూడా అధ్యయనం చేసినటువంటి వాడై మరి ఆ గురువు ద్వారానే ఆ పోయే మార్గాన్ని కూడా అతడు ఆయన ద్వారా గ్రహించుకున్నాడు. అందువల్లే ఆనాటి నుంచి అతడు ఈ మనస్సుని సంకల్పరహితముగా ఉంచడం అనేటువంటి ప్రయత్నం ఆరంభించాడు. గమనించండి, లోకంలో ఎవరో కూడా ఈ పని చేయరు. వీళ్ళేం వరకు వాడు రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చి కూడు తిని నిద్ర కోసంగా మనసునే పడుకున్నా కానీ అప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎవడికి అప్పులు ఇచ్చాను ఈ పూట, ఎంత వ్యాపారం జరిగింది, ఏ బ్యాంకుల్లో పెట్టాను, ఎంత ఖాతాలో జమ అయ్యింది, ఎన్ని ఇంకా కావాలి మనకి, ఏ వస్తువులు అయిపోయాయి, ఏమేమి తెప్పించాలి, ఎక్కడెక్కడ ఆర్డర్ ఇవ్వాలి, ఏ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాలి, ఏ వస్తువులు తెప్పించాలి, నిద్రపెట్టేదాకా వాడు ఆలోచనలు చేస్తూనే ఉంటాడు. కనుక ఆలోచనలు అనేవి ఆపమని చెప్పని నీకు లోకం ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పలా. ఒక గురువు దగ్గర బ్రహ్మ విద్యా అధ్యయనం చేసి ఉంటే ఆయన ద్వారా ఆయన కూడా సాధన చేసేవాడుగా ఉంటే చెబుతాడు నీకు. ఆయన కూడా సాధన ఎక్కొట్టాడు అనుకోండి, నువ్వు చెప్పడేక సాధన చేయమని చెప్పడు. నాలాగా నువ్వు కూడా ఈ విధంగా ఉన్నావు అని చెప్పని అంటాడు. కాబట్టి ప్రకారంగా మరి చూస్తే గురువులుగా ఉన్నటువంటి వారు తాత్విక సంబంధమై ఉన్న అంశాన్ని అందించి వాళ్ళకు బ్రహ్మోపదేశం లోనికి పోయేటువంటి యొక్క మార్గ విధానాన్ని ఆనాడు గురువు ద్వారా వినటం కారణంగా ఈ ప్రకారంగా వాడు దర్భసాభ కొనుక్కుని శుష్య ప్రదేశములో ఇవన్నీ కూడా పరుచుకొని పద్మాసనము, వీరాసనము, స్వస్తికాసనం ఏదో అనుకూలంగా ఆసనాన్ని వేసుకొని చిన్నముద్ర దారి అయి గురు బ్రహ్మాది శ్లోకాలు అధ్యయనం చేసి ఆ తర్వాత 2 కనులు ముకులించి వచ్చిపోయే శ్వాస గమనించేటువంటి విధానంగా ఆనాడు వాడు దానికి ఉపక్రమించాడు. అది గురువు ద్వారా విన్నటువంటి వాడు మాత్రమే. ఇక ఇతర వాళ్ళందరూ కూడా ఇక మనస్సును ఆపటం అనేటువంటి యొక్క అంశం ఆ దగ్గర లేదు, ఆ సమాచారం వాడి దగ్గర లేదు. కాబట్టి ఇలా వరకు మనస్సును కదిలించే ప్రయత్నమే చేస్తాడు, ఆలోచనలు చేసే విధానం చేస్తాడు. మనస్సుని తన వ్యవహారం కోసంగా, తన వ్యాపారం కోసంగా, తన ఆదాయాల కోసంగా, వనరులు సంపాదించుకోవాలనే తాపత్రయం కోసంగా మనస్సును వాడుకుంటూ ఉన్నాడు. మనస్సులో ఉన్న ఆలోచనలుగా బాగా పొదును పెడతా ఉన్నాడు. బాగా సానరాయి మీద అరగదీసి ఆలోచనల్ని ఇంకా బాగా సూక్ష్మంగా తీసుకొచ్చి ఆ ప్రకారంగా మరి ఆలోచనలు అనేటువంటి విధానాలుగా లోకంలో అందరూ కూడా పోతున్న పరిస్థితే తప్ప ఎవడు కూడా ఆలోచన రహితమైనటువంటి యొక్క విధానాలుగా ఉండటం అని తెలియదు. ఈయన తెలిసిన విషయం ఏంటంటే మనసును వాడుకోవాలి, సంకల్పాలు బాగా చేయాలి, మంచిగా చేసుకోవాలి, మంచిగా ఆలోచన చేయాలి అనేటువంటి అంశమే వానికి చేరిందే తప్ప ఈ మనసు అనే దాన్ని ఆపాలి, అంశ యొక్క ఆశ్రయంలో పెట్టి నిశ్చయం చేయాలి, దానివల్ల నువ్వు పరమ ప్రయోజనాన్ని పొందుతావు అనేది గురువుల ద్వారా విన్నప్పుడే నీకు ఆ సాధన యందు మక్కువ చేయాలనేటువంటి యొక్క అపేక్ష కలిగే అవకాశం ఉంటుంది. అందుచేత మనస్సును ఆపాలనేటువంటి ఆలోచన లోపల ఎవరికి ఉండదు. కాబట్టి ఈ ప్రకారం గురువు ద్వారా బ్రహ్మ విద్య విన్నటువంటి వాడే, బ్రహ్మోపదేశాన్ని పొందినటువంటి వాడే చక్కగా విశ్వాసంతో, శ్రద్ధతో, మరి గురుభక్తితో, దైవభక్తితో
వాడు ఇక అక్కడి నుంచి మనస్సుని నిశ్చలం చేసే విధానంగా ఆరంభం చేసుకుంటాడు. ఆ ప్రయత్నంలో భాగం వానికి ఆ ప్రయత్నం విధానం రాగలిగితే అప్పుడు ఈశ్వరుడు ఆయనకు సహకరిస్తాడు. ఏమి దదామి బుద్ధియోగం తం ఏన మాముపయా, దదామి ఇస్తాను నేను అన్నాడు. యోగక్షేమం వహామ్యహం, ఆ యోగాన్ని క్షేమాన్ని నేను చూసుకుంటా అన్నాడు. అందువల్ల ఆ ప్రకారంగా మరి ఏంటంటే మనస్సుని నిశ్చలపరిచే విధానంలో ఉన్నదాన్ని ధ్యానము అన్నారు యొక్క అంశాన్ని. ధ్యానం నిర్విషయం మనః, స్నానం మనోమల త్యాగం, శౌచం ఇంద్రియ నిగ్రహ. ధ్యానం మనోమల త్యాగం, సర్వసంకల్ప త్యాగం ధ్యానం. ఇట్లాగా ధ్యానం నిర్విషయం మనః. కాబట్టి ఈ ప్రకారంగా ధ్యానం అనే అంశం ఏంటంటే ఇక మనస్సు అనే దానిలో ఉన్న ఆలోచనలు పూర్తిగా ఆపడం అనే అంశమే ధ్యానం అనేటువంటి మాటకు అర్థం. అందువల్ల మరి ఇలాంటి ఈ విధానములో నీకున్నటువంటి నీ అధ్యయనములో ఉన్నటువంటి పని నువ్వు చేయాలి, నీ కర్తవ్యం నువ్వు చేయాలి, నీ ధర్మం నువ్వు పాటించాలి. తర్వాత పరమాత్మ ధర్మం అది నీ తోడవుతుంది. ఇప్పుడు ఒక రైతు, భూపాలకుడు రైతు మరి దాన్ని పొలమంతా బాగా దున్ని మెత్తగా చేసి నీరు పెట్టి దాంట్లో ఎరువు వేసి సత్తు వేసి ఆ తర్వాత గింజ నాడతాడు. ఇంతవరకు వాడి ప్రయత్నం. ఆ తర్వాత దాని మొక్కయి తర్వాత చెట్టు అయ్యి దానికి వచ్చే కాయలు, దాంట్లో ఉన్న రసాలు గిసాలు మొత్తం కూడా భగవంతుడే ఇస్తాడు. కాబట్టి నీ పని నువ్వు ఆరం చేయాలి, తర్వాత పని సర్వేశ్వరుడు నీకు ఉపకరిస్తాడు. అట్లాగా ఈ ధ్యాన విషయంలో కూడా ఏం చెబుతున్నారని చెప్పనంటే మనసాచలేనా అన్నాడు. అది నీ కర్తవ్యమయ్యా, నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను చేయను, అది నేను. నీకు మనసు అప్పచెప్పేసేసాను, నువ్వు దాన్ని వాడుకుంటూ ఉన్నావు. మనసును వాడుకుంటూ ఉన్నావు. ఏమి ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా ఆ మనస్సుతో ప్రతి ఒక్కడు కూడా తనకు నచ్చిన విధానాలుగా ఆలోచనలు చేసుకుంటూనే ఉన్నారు. అది ఆ మనసు అనేది జీవుడికి తన వ్యవహారం కోసం మనుషునికి అప్పజెప్పబడి ఉన్నది. దాని అందరూ కూడా వాడుకుంటూ వ్యవహారం చేసుకుంటూ ఉన్న విధానం అయితే, ఇక్కడ ఆ మనసు యొక్క విషయంలో మరొక మహానుభావుడు ఒక ప్రక్రియను మన ముందుకి తీసుకొచ్చి లేవనెత్తాడు. అయ్యా, నువ్వు మనసును ఆపు. నువ్వు మోక్షం కోరుకుంటున్నావు కాబట్టి, బ్రహ్మము యొక్క ఆనందాన్ని అపేక్షించి ఉన్నావు గనుక, మనశ్శాంతిని అపేక్షించి ఉన్నావు గనుక నువ్వు ఈ మార్గంలో ప్రయాణం చేయమని ఆ ధ్యానము యొక్క అంశాన్ని ఆ మహాత్ముల ద్వారా వినటం జరిగింది. మనకి ఏదైనా మనకు లభ్యమైన వాళ్ళు ఏం చెబుతారో ఆ మార్గంలో పడిపోవటమే సర్వసాధారణంగా ఉంటుంది. ఇప్పుడు తెల్ల పేపర్ మీద ఏమి రాస్తే అవే దాంట్లో ముద్రవుతూ ఉంటాయి. ఆ ప్రకారంగా వీడు అమాయకంగా తెలియనితనంగా ఉన్నాడు కాబట్టి వాడి యొక్క మనసు మీద తెల్ల కాగితం మీద ఎవరు ఏం రాస్తారో అదే అట్లాగే ముద్ర అయిపోతుంది. నువ్వు ధ్యానం చేయమని చెప్పి రాస్తే వాడు ధ్యానం చేయటం చేస్తాడు, కూర్చుంటాడు. నువ్వు ధ్యానం వద్దు, నీ పొందొద్దు, ఏమొద్దు అని చెప్పి అన్నాడు అనుకోండి, వాడు ఆ పొడత మొత్తం మాని పక్కన కూర్చుంటాడు. ఎందుకు? తెల్ల కాగితం వాడు, దాంట్లో ఏం పడితే ముద్ర, ఆ ముద్రే వాడు పాటిస్తాడు. అందువల్ల ఈ ప్రకారంగా మరి ఈ పరమాత్మ చెప్తున్న అంశం మనసాచలేన, మనస్సును నువ్వు నిశ్చలంగా పెట్టుకోరా అబ్బాయి అన్నాడు. పెడితే ఆ తర్వాత జరిగేటువంటి కథ నేను నడుపుతా అన్నాడు స్వామివారు. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ, ఇది ఆయన చేస్తున్న పని. ఏమి నువ్వు చేయాల్సిన పని? మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ. మనసా అచలేన, అది నిశ్చలం అయ్యే పరిస్థితి దాని దగ్గర లేదు. చంచలం హిమన, అది పోయే స్వభావం దాంట్లో ఉన్నది. దాన్ని నువ్వు మెల్లమెల్లగా దాన్ని బుజ్జగించి నీ యొక్క మార్గంలోకి దాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది.
బాలయేత్ చిత్తలాలకం అని యోగ వాసిష్టంలో వశిష్ఠుడు ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ బాలయేత్ చిత్తలాలకం, బాలయేత్ బాలుల్లాగా, ఎట్లయితే ఇంట్లో తల్లి వాడు ఎంత రోదన పెట్టి ఏడుస్తూ ఉన్నా కానీ ఇసుక్కోకుండా, ఆవేశాన్ని పొందకుండా, ఉద్వేగాలకు గురి కాకుండా ఆమె ఎంతో సహనంగా ఓర్పుగా ఉండాలి. వాడు చేసే అల్లరికి, వాడు చేసే కేకలకి, అరుపులకి, వాడు చేసే ఏడుపులకి, పిడవబులకి ఈమెలో ఏమాత్రం ఓర్పు కనుక లేకపోయిందా అని చెప్పనంటే ఇక అంతే, వాడు సంగతిగా కొట్టి పారేసి ఆడ పారేస్తుందా. భగవంతుడు ఆమెకి ఎంత ఓర్పు పెట్టాడు కాబట్టి ఎన్ని జీవులు బతికి బయటపడ్డాయి. ఇట్లా ఉన్నామంటే కారణం ఆమెకున్న ఓర్పు. చిన్నతనంలో ఎన్ని గొడవలు చేసాము, ఎంత అరుపులు వేసాము, ఎంత కేకలు వేసాము, ఎంత అల్లరి చేసాము, ఎన్ని చేసినా కానీ ఆమె ఓర్పుగా సహిస్తూ ఆ విధంగా చేసింది కాబట్టి ఈనాడు అందరు జీవించి ఉన్నారు. బాలయేతు చిత్తలాలకం, ఆ ప్రకారంగా ఈ ధ్యానంలో కూడా ఎవరికి వాడు దానిని ఆ చిత్తలాలకం, ఆ చిత్తాన్ని కూడా ఆ విధంగా మెల్లమెల్లగా తను అధీనంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ మాటలు అందరూ చెప్పిన మాటలే. ఆ రాముడేమో కృష్ణుడు చెప్పలా, శనైః పరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసమస్తం మనఃకృత్వా అన్నాడు. శనైః మెల్లమెల్లగా దాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పి, అందువల్ల పరమాత్మ చెప్పే మాట, అది నీ యొక్క డ్యూటీ అయ్యా, అది నీ బాధ్యత. నువ్వు మోక్షాన్ని అపేక్షించి ఉన్నావు, అలభ్యమై ఉన్నటువంటిది, దేవతలకు కూడా సాధ్యపడకుండా ఉన్నటువంటిది. అనేక మంది మహాత్ములు ఆ విధంగా దానికోసంగా తపస్సు శీలించి తన దేహాలను శుష్కింపజేసి అన్న ఆహారాలు మాని ఏకాంత ప్రదేశంలో వాళ్ళు కూర్చొని దానికోసం వాళ్ళు చేస్తున్న శ్రమ సామాన్య విషయం కాదు. ఎందుకంటే అది బలపడింది కాబట్టి దాని లైన్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ప్రకారంగా మరి ఎవరికి వారు మరి ఆ మోక్షం అనే అంశం తన దృష్టిలో ఉన్నట్టయితే మాత్రం వాటి తప్పనిసరిగా ఈ పని చేయాల్సి ఉంటుంది. శుద్ధంగా ఉన్న మాటలు ఈ విషయంలో నువ్వు గనక ధ్యానం చేయకపోయావని నీకు మోక్షం రాదురా అని పరమాత్మ చెప్పేశాడు అని ఈ ప్రకారంగా మరి ఆ యొక్క మనస్సు యొక్క విషయంలో నువ్వు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆ శ్రద్ధ వహించి నువ్వు దాన్ని కనుక ఆపగలిగితే, మనస్సును కనుక నిశ్చలంగా ఆపగలిగితే, ఆ తర్వాత నీకు బ్రహ్మము యొక్క ప్రాప్తికి హేతువై ఉన్నటువంటి అంశముగా ఆ శ్వాసను ఆపటం అనేటువంటిది ఆయన తన బాధ్యత వహించుకుంటాడు. ఎందుకంటే ఒక మనస్సు అనేది మాత్రమే ఆగిందనుకో, నీకు సుషుప్తి అవస్థ వస్తుంది. యోగ సమాధి ఎట్లా వస్తుంది? అది రోజు అందరికీ ఉన్న విషయమే కదా. రాత్రి అంత బాగా నిద్రపెట్టింది నాకు, అసలు ఏమీ తెలియదు నాకు, ఏ స్వప్నము లేదు, కళ లేదు, ఏమి డ్రీమ్స్ ఏమి లేదు, చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా లోపల ఉన్నాను అని మనం వింటూ ఉన్నాం. అనేక మంది అంటూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. మనం కూడా చాలామంది చెప్పి ఉన్నాం మన విషయాలు కూడా. అయ్యా అద్భుతమైన రాత్రి నిద్రపట్టింది, ఎంత బాగా ఉందని చెప్పి, నాకు ఎంత హాయిగా ఉన్నది, ఏ స్వప్నము లేదు, చాలా గాఢంగా నిద్రపోయాను అని మనం కూడా మన అనుభవాలను చెబుతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సు అనే ఒక్క వస్తువు కనుక ఆగటం అనేది చేసినట్లయితే నువ్వు సుషుప్తి అవస్థే వస్తుంది, ఇంకేం వస్తుంది? మనస్సు ఆగటము, సుషుప్తి రావడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా ప్రతి ఒక్క ప్రాణిలో పెట్టబడి ఉన్నది. అది మానవుడే కాదు, మానవేతర జీవులు వాళ్ళకు కూడా ఈ నియమమే. మనకోనేమో వాడుకోనేమో ఉంటుందా? అందువల్ల అవి కూడా ఒక చక్కటి ప్రదేశం ఒకటి సిద్ధం చేసుకొని అక్కడ ఆ దేహాన్ని అట్లా పడేసి 2 కన్నులు ముకులించి చక్కగా అవి కూడా గురకబెట్టి లోనకు పోతా ఉన్నాయి. ఈ ప్రకారంగా మరి ఆ మనస్సు అనేది మాత్రమే ఆపటం అనేటువంటి విషయంగా కాదు, దానికి తోడు శ్వాస అనేది కూడా ఆగటం అనేటువంటి అంశం రావాలి. అది రావాలంటే అది ఆయన చేయాలి, ఇది రావాలంటే ఇది మనం చేయాలి. ఇది మన యొక్క సంబంధమై ఉన్న కర్తవ్యం. మనస్సు అనేది జీవుడు గొప్ప చెప్పాడు, గమనించండి. ఇది
మనసు అనేది వ్యవహారం కోసంగా సర్వేశ్వరుడు జీవునికి అప్పజెప్పేశాడు. అబ్బాయి నీ ఇష్టం రా, మనస్సు ఇస్తూ ఉన్నా, నువ్వు ఇదేకైనా వాడుకోవచ్చు ఏమి అని సర్వ హక్కులతో మానవులకు మనస్సు అనే దాన్ని ఆయన అప్పజెప్పేసిన విధానం, తన దగ్గర పెట్టుకోవాల, అప్పజెప్పేసిన విధానం. అందువల్ల ఆ జీవులకు మనసు అనేది అప్పజెప్పాడు కాబట్టే ఇక వాడు ఆ మనసుతో తనకు తగినటువంటి విధానాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. కనుక ఆలోచనలు చేసే విధానం అది మంచిగా ఉండేవి కావచ్చు, చెడ్డగా ఉండేవి కావచ్చు, ఇతరులను బాధించేవిగా ఉంటాయి. కానీ మనస్సు అనేది మాత్రం జీవుడికి ఆయన గారు అప్పచెప్పిన విధానమే ఉన్నది. అందువల్ల దాని ద్వారా వాడు జాగ్రత్త వ్యవహారము చేసుకోవచ్చు, లేదా సుషుప్తి సంబంధమై ఉన్న అంశాన్ని కూడా సాధించుకోవచ్చు. ఆ మనస్సు ద్వారా, మనకి ఇవ్వబడ్డటువంటి మనస్సు ద్వారా ఆయన ప్రతి మానవుడు, మనం చెప్పుకునే విషయం ఎవరి గురించో కాదు, మన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది ఈ మనస్సుని నీవు వాడుకునే అవకాశాలుగా భగవంతుడు నీకు ప్రసాదించాడు. అందువల్ల అందరూ కూడా ఎక్కువ శాతం మనస్సుని జాగ్రత్త అవస్థ కోసంగానే వాడుకుంటారు. లేదా అంటే అలసిపోతే ఈ సుషుప్తి అనబడేటువంటి యొక్క అంశము కోసంగా ప్రయత్నాన్ని కొనసాగించుకుంటారు. ఇది రోజువారీగా అందరూ చేస్తున్న పనే. ఇక్కడ ఉన్నటువంటి యొక్క అంశం వేరు. ఏమిటంటే ఇక్కడ బ్రహ్మం అనేటువంటి యొక్క అంశం ప్రవేశించింది. ఇంతకాలంగా మనం ఎవరికి కూడా బ్రహ్మము, ఆత్మ, పరమాత్మ అని ఎవరు చెప్పారు? ఎవరో తెలుసు దీని గురించినటువంటి విషయం అంతా కూడా. ఏదో ఒకవేళ అంతరాత్మ 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 అని చెప్పని పడినా కానీ ఆత్మ యొక్క విశేషంగా వాళ్ళకి ఎవరికి కూడా ఏం తెలిసిన విషయం కాదు. ఎందుకంటే లోకంలో విన్న పదాలను వాడుకోవడమే తప్ప సశాస్త్రీయంగా ఉన్న అంశాన్ని వాడు ఎప్పుడూ కూడా తీసుకున్నది లేదు. ఈ ప్రకారంగా మరి చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి యందు ఉన్నటువంటి ప్రత్యేగాత్మ విధానము అదే జీవాత్మముగా భాషిస్తూ ఉన్నది. కాబట్టి ఇట్లాగా మరి ఈ బ్రహ్మము యొక్క అంశం అనేటువంటిది అది శాస్త్రముల ద్వారా, గురువుల ద్వారా మన దృష్టికి వచ్చినటువంటి యొక్క అంశము. అంటే ఆ బ్రహ్మం అంటే ఏమిటి, ఎట్లా ఉంటుంది, దాని లక్షణాలు ఏమిటి, దాని విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా మనం అధ్యయనం చేసి ఉన్నాం కనుక అంటే ఆ బ్రహ్మమును పొందాలనేటువంటి యొక్క ఉత్సుకత, జిజ్ఞాస అనేది వానికి ఆ గురువు చెప్పినటువంటి యొక్క మాటలపై విశ్వాసాన్ని ఉంచిన వాడై అలాగా వాటిని తన మనసులోకి తీసుకున్నాడు. అప్పుడు ఆరంభమైంది వాడికి యొక్క బ్రహ్మం అనేటువంటి యొక్క వస్తువు యొక్క ప్రాప్తిని పొందాలనేటువంటి యొక్క భావన గురువు అనేది ఆయన ద్వారా మనకు వచ్చినటువంటి అంశం. స్వతసిద్ధముగా పుట్టుకతో ఎవరికి కూడా నేను దేహము, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనేటువంటి భావాలు పుట్టుకతో ప్రతి ఒక్క వ్యక్తికి స్వాభావికముగా స్వతసిద్ధముగా వచ్చేస్తాయి. వాటి కోసం మనమే పాఠశాలకు పోయి పాఠశాలలో కూర్చొని నేను స్త్రీని, నేను పురుషుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరాలు లేవు. నేను దేహం అనేది ఇవన్నీ కూడా జీవన విధానంలో వచ్చేసేటువంటి యొక్క అంశాలే. కానీ బ్రహ్మము అనేది ఎవరు తెలుస్తుంది? ఎన్నో సిద్ధాంతాలు లోకంలో ఉన్న ఎవరు చెప్పటం లేదు. ఎవరి సిద్ధాంతాల్లో వాళ్ళ సిద్ధాంత సంబంధమై ఉన్నటువంటి దేవతల విషయాలు, ఆ దేవతలను ఆరాధించే విషయాలు, వాళ్ళని పూజించే విధాలు అవి చెప్పుకొస్తున్నారే కానీ ఈ బ్రహ్మము యొక్క అంశముగా నువ్వు బ్రహ్మము అనేటువంటి మాట ఎవరు చెబుతూ ఉన్నారు? అందువల్ల సరైనటువంటి ఒక గురువు మనకి ఆ విషయాన్ని గురించి ప్రతిపాదన చేస్తాడు. అలాగా మన మనస్సులో, మస్తిష్కంలో బ్రహ్మము అనేటువంటి ఒక అంశం ప్రవేశించి ఉన్నది. ఆ బ్రహ్మమనబడేటువంటి యొక్క వస్తువు ఆనందాత్మికము. ఆ బ్రహ్మమును పొందినట్లయితే తిరిగి మరల లోకంలోకి వచ్చే అవకాశాలు లేవు అనేది ఉన్నది. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ యత్ గత్వా, ఇది పొందిన తర్వాత మన తిరిగి వచ్చే విధానాలు లేవో అనేది మన శాస్త్రం చెబుతున్నటువంటి అంశము. కాబట్టి అలాగా ఇక జన్మకే రాకుండా కేవలం ఆనందంలోనే మునకలా వేస్తూ యోగ సమాధులు అట్లాగే జీవనముక్తులమై ఉండిపోవాలనేటువంటి తలంపు, అపేక్ష లోకంలో కొద్ది మందికి ఏర్పడి ఉన్న అంశము. కాబట్టి వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే తన అధ్యయనముకి, జీవుని యొక్క పరిధికి ఏ యొక్క మనసు అనేది అప్పచెప్పబడి ఉన్నదో ఆ మనసు అనేటువంటి దాన్ని ఇక
ఆయన కంట్రోల్లోకి తెచ్చుకోవటానికి ప్రయత్నం ఆరంభం చేశాడు. అది అట్లాగా మానవుల్లో ప్రవేశించి ఉన్నటువంటి అంశం. ఈ ప్రకారంగా మనస్సుని ఆపటము, ఆలోచనలు లేకుండా చేయటము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత పరమాత్మ. యథా దీప నివాత నివాత, ఎక్కడైతే గాలి లేకుండా ఉన్నదో దీపం నిశ్చలముగా ఉంటుంది అనే మాట ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ఆ ప్రకారంగా ఆలోచన రహితమై ఉన్నటువంటి దానము నుంచి వారి మనస్సు కూడా నిశ్చలమైపోతుంది. ఆ నిశ్చలమైపోయి ఉన్నటువంటి విధానము నుంచే సర్వేశ్వరుడు కూడా తన కర్తవ్య విధానాలని ఆరంభం చేశాడు. ఏమిటా కర్తవ్య విధానాలని చెప్పనంటే, ఈ సాధకుడు గురువు ద్వారా బ్రహ్మము యొక్క విషయాన్ని విన్నాడు. ఆ బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందే విషయంలో బ్రహ్మోపదేశాన్ని పొందాడు. ఆ బ్రహ్మోపదేశాన్ని పొందినటువంటి వాడే ఇక అక్కడి నుంచి సాధనా విషయాల్లో వాడు ప్రవేశించాడు. సుషౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన నాత్యుశ్రితం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్ర ఏకాగ్రం మనః కృత్వ యతశక్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం. ఎంత సర్వేశ్వరుడు చెప్పుకొచ్చేటువంటి యొక్క అంశం. కనుక ఈ ప్రకారంగా మరి ఈ మార్గాన్ని, ఈ బాటను అవలంబించిన వానికి సర్వేశ్వరుడు తన సహకారాలను అందిస్తూ ఉన్నాడు. ఏమిటా సహకారం అంటే, మరి యోగ సమాధానపడేటువంటి యొక్క అంశము. ఈ శ్వాసను ఆపితే తప్ప వాడు పొందే అవకాశం లేదు. కారణం ఏంటంటే, ఈ శ్వాస అనేది బ్రహ్మమును అంటిపెట్టుకుని ఉన్నది. బ్రహ్మమును అంటి అది నడుస్తూ ఉన్నది, దేహానికి వస్తూ ఉన్నది. అందువల్ల వాడు బ్రహ్మమును అపేక్షించి, బ్రహ్మానందాన్ని అపేక్షించి శ్వాస యొక్క ఆశ్రయంలో వాడు గురువు యొక్క అనుగ్రహముతో చేరాడు. కాబట్టి ఇక ఆ విషయంలో సర్వేశ్వరుడు కూడా తన కర్తవ్య అంశాన్ని ఆయన గారు పూనుకుని ఉన్న విధానమే ఈ శ్వాస అనేది పూర్తిగా ఆగిపోవటానికి గల కారణమవుతుంది అని. దాన్నే పరమాత్మ గీతలో భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ సహతం పరం పురుషం ఉపయేతి. భృగుటి మధ్యలో ప్రాణవాయువు ప్రవేశింపబడుతుంది. తత్కారణంగా అతడు మరి ఆ స్వరూపముకు బ్రహ్మము యొక్క ప్రాప్తినే వాడు పొందుతున్నటువంటి విధానము శుద్ధంగా స్పష్టముగా ఉన్నటువంటి అంశాలు. ఇక పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము మోక్షద్వారం అనే తలుపులు, సుషుమ్నా ద్వారం అనే తలుపు తెరవబడాలని చెప్పనంటే, అప్పుడు ఆ సర్వేశ్వరుడు ఆ శ్వాసని ఇక భృకుటి మధ్యంలోకి ప్రవేశింపజేసే పని ఆయన వహించిన అంశం ఇది. గురువుల మధ్య ప్రాణం ఆవేశ పరమాత్మ అన్నాడు అని చెప్పనంటే, ఆ భృకుటి మధ్యంలోకి ప్రాణవాయువు ఆవేశ ప్రవేశింపబడింది అని చెప్పిన ఎట్లా ప్రవేశింపబడింది? దానికి ముందుగా మరి కర్తవ్య విధానాలు కొన్ని ఉన్నాయి. అది జీవుడు తన కర్తవ్యం తాను వహించాలి, అంటే ఈశ్వరుడు కూడా తన కర్తవ్యం తాను వహించాలి. ఇద్దరి యొక్క కర్తవ్యాలు అక్కడ ఉన్నాయి యోగ సమాధి యొక్క అంశములో. కనుక జీవుని కర్తవ్య విధానంలో వాడు ఎప్పటికప్పుడు ఓడిపోతూ ఉన్నాడు, అలిసిపోతూ ఉన్నాడు, సొలిసిపోతూ ఉన్నాడు, జారిపోతూ ఉన్నాడు, ఇసుగు చెందుతూ ఉన్నాడు. నేను చేయలేను అబ్బా, నా వల్ల కాదు, ఎవరో మునీశ్వరులు యోగులు చేసుకునే పనులు ఇవన్నీ కూడా మన సంసారం పెట్టుకుని, ఇంత యావకేషణ పెట్టుకుని నిలబడకుండా ఉన్న మనసుతో ఏడ పోరాటం చేస్తాం మనం అని కూడా వాడు ఎనుదిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారని పరమాత్మ అంటూ ఉన్నాడు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి. అనేక వేల మంది పోతూ ఉన్నారయ్యా అని పరమాత్మ చెబుతున్నమాట. పోకేం చేస్తారు? కాబట్టి మనసుతో పోరాటం చేయాలంటే చాలా ఓర్పు, నేర్పు, సహనం అన్నీ ఉండాలి. అంత తేలికైన విషయం కాదు. అట్లాగా మరి ఎట్లయి తల్లి బిడ్డ విషయంలో ఎలాంటి ఇసుకు విరామం లేకుండా ఎంత ఓర్పు వహించి ఆమె గారు వాడిని లాలిస్తూ ఉన్నదో, అట్లాగా సాధకులు కూడా ఈ విషయంలో కొంచెం గట్టిగా ఓర్పుగా ఉండి తాను చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గమనించండి ఇక్కడ. కాబట్టి ఆ మనసును ఆపటం అనేది నువ్వు పెట్టుకున్న అంశము, శ్వాసను ఆపడం అనేటువంటిది పరమాత్మ ఈశ్వరుడు ఆయన పెట్టుకున్న అంశము. నీ అంశాన్ని నువ్వు కనుక పర్ఫెక్ట్గా చేస్తే ఆయన అంశంలో ఆయన కూడా చక్కగా కర్తవ్య విధానంగా ఆయన ఉంటాడు. ఈ ఇరువురు, జీవుడు ఈశ్వరుడు ఇరువురు కలవాలి, ఇద్దరు మమేకం కావాలి, ఇద్దరు ఒకటి కావాలి, ఇద్దరు బాయ్ బాయ్ అనుకోవాలి.
అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ. పరమాత్మ కూడా చెప్పాడు కదా, అస్మిన్ లోకే, ఈ దేహం అనే లోకంలో, ద్వా పురుషౌ స్థౌ, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షరః అక్షరః, క్షరుడు అక్షరుడు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. క్షరః జీవః, అక్షరః ఈశ్వరః కూటస్థః. అందువల్ల ఈ దేహం అనేటువంటి దాంట్లో జీవుడు ఈశ్వరుడు ఇరువురు కూడా ఉన్నారు. ఆ ఉన్న విధానములో మరి ఈ జీవుడు తన కర్తవ్య విధానముగా ఆ మనస్సుని కంట్రోల్ చేసే విధానంలో పూర్తిగా నిమగ్నుడై తన కార్యాన్ని సఫలవంతముగా నిర్వర్తింపజేసుకోవాల్సి ఉన్నది. అలాగా చేసినప్పుడు మరి అతడు సాధకుడు బ్రహ్మమును అపేక్షించి వాడు ఉన్నాడు కాబట్టి ఆ బ్రహ్మమును పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి అంశాన్ని ఈశ్వరుడు వహించాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఆ మనసుకి ఈశ్వరుడు హంస యొక్క దాని ద్వారా దోవ చూపాడు. అక్కడి నుంచి ఆ మనసు అనేది సుషుమన ద్వారం లోపలికి పోయే విధానం అవుతుంది. అలాగా పోవటమే బ్రహ్మము యొక్క సమీపానికి పోవటం అవుతుంది. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి శంకరుల వారు. ఇది ఈ లింక్ అన్నమాట. ఇక్కడ లింకు ఈ మనస్సు శ్వాస. ఎందుకంటే మనస్సు అనేది జీవుడు వహించి ఉన్న అంశము, శ్వాస అనేది ఈశ్వరుడు వహించి ఉన్న అంశము. ఆ రెండు కనుక లయమైతేనే మీకు చూడండి, కావాలంటే బ్యాంకుల్లో లాకర్లు ఉంటాయి. లాకర్ ఓపెన్ కావాలంటే నీ తాళం పెట్టాలి, బ్యాంకు వాళ్ళు వాళ్ళ తాళం పెట్టాలి, ఇద్దరు పెట్టాలి. నా ఒక్క తాళం పెడతానంటే అది ఓపెన్ కాదు. అట్లనే నీ తాళం పెట్టకుండా బ్యాంకు వాళ్ళు వాళ్ళ తాళం పెట్టుకొని తీసే అవకాశం కూడా వాళ్ళకి లేదు. అట్లా తీసే ఈ బ్యాంకుల్లో ఏ వస్తువులు మిగలవు కూడా, మొత్తం అయిపోతాయి. కనుక నీ తాళం వాళ్ళ తాళం రెండు పెడితేనే నీకు లాకర్ ఓపెన్ అయ్యే పరిస్థితి. అట్లాగా ఇక్కడ ఈ లాకర్ ఓపెన్ కావాలంటే ఏది అంటే మోక్ష అనే లాకర్ ఓపెన్ కావాలంటే నీ తాళం పెట్టాలి, ఆయన తాళం పెట్టాలి. రెండు, నీ తాళం మనస్సు, ఆయన తాళం శ్వాస. పంచాత్మికం బైన పవనంబు నిగృహీతమైనది. కాబట్టి పరమాత్మ తాను చేసే మనకు విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో వచ్చిన బుడంకాయలు, మీ సాధన వద్దు, ధ్యానం వద్దు, ఏమొద్దు, నేను చెప్పే ఇను చాలు నీకు వచ్చేస్తుంది, విన్నావా, రక్షవాళ్ళు దర్శనం పెట్టావా, అంతే సార్ సంగతులు, చితగించు, మోక్షం వచ్చేస్తుంది నీకు అని తీసుకొచ్చేస్తా ఉన్నారు. పాపం వినేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి యొక్క దాంట్లో పరిచయం లేదు కాబట్టి వాళ్ళు చెప్పిందే అట్లాగే అని చెప్పి మంచిగా భావించుకోవటం. ఇక వాళ్ళు కూడా ఈ సాధనకు నామం పెట్టి పారేసి అది గురువు అనుగ్రహంతో మాకు ఏ శ్రమ లేకుండా పోయిందని చెప్పని అట్లా సిద్ధపడి చివరికి మరి వాళ్ళు తెలుసుకోకపోవటం వల్ల అవిజ్ఞాతే జన్మ నష్టం అని శంకరులు చెప్పిన మాట. అవిజ్ఞాతే జన్మ నష్టం. ఏమి నష్టం అవుతుందా అని జనమే పోతుంది. డబ్బు పోతే, బంగారం పోతే, స్థలం పోతే దక్కించుకోవచ్చు, జీవితం పోతే ఏడ దక్కుతుంది, మళ్ళా జన్మ పోతే ఏడొస్తుందా నీకు? రావటం సామాన్య విషయమా? విషయంలో పోయిన తర్వాత ఏ గర్భంలో పడతావో, ఏ గర్భం నుంచి బయటకు వస్తావో, 30 వైద్యానికి చెప్పే మాట, 30 కోట్ల జీవ కణాలట, వాటితో ప్రయాణం చేయాలట. ఎవడు పొద్దు పోతాడు మనకంటే? ఆ గర్భంలోకి ఒకడే పోవాలి, గర్భాలయంలోకి ఒకడే పోయే. మీరు చూడండి, కావాలంటే ఆలయాల్లో గుళ్ళోకి పోవడం 10 మంది పోతారు, గర్భగుడిలో పోవాలని ఒకడే పోవాలి. అట్లా ఉంటే దూరాలు కూడా వాడు బయటకు వస్తేనే మళ్ళీ లోనకు పోయే అవకాశం ఉంటుంది. అట్లాగా మీకు ఈ గర్భంలో ఉన్నటువంటి అంశమే అక్కడే పెట్టుకుంటారు బహుశా. కాబట్టి ఈ గర్భగోళంలోకి 30 కోట్ల మంది ప్రయాణం చేసినా కానీ యువకు కూడా ఒకటే పోవాలి తప్ప రెండో వాడికి నో పర్మిషన్, నో. బయట నెట్టి పారేయటం ఆ పని. ఎన్నిసార్లు పోయావో, ఎన్నిసార్లు బయట పడ్డావో, నీ తంటాలు ఎవడు చెప్పాలి? ఏదో వచ్చి పడ్డావు కాబట్టి సరిపోయింది. ఎక్కడ మళ్ళా పోయావు అనుకో, మళ్ళీ ఆరంభం అవుతుంది కథ. ఎప్పటికి వస్తావో మళ్ళీ విషయంలోకి. మోక్షానికి పోతే ఆ కథ వేరు. మోక్షానికి పోవటం అంటే నీ మనస్సు శ్వాస రెండు ఆగాలగా. అవి ఎప్పుడు ఆగుతావు అన్నవి. మనసు బాడికి మనసు ఆగుతున్నది,
శ్వాస బయటకు శ్వాస ఆగుతూ ఉన్నది. రెండు కలిసే ఆగింది ఎక్కడ? మనసు ఆగితే సుషుప్తి అవస్థ వచ్చింది, శ్వాస ఆగితే మరణావస్థ. ఇది రెండు మనకైనా కొత్త? ఎప్పటి నుంచో ఎన్నో రకాలైనటువంటి దాయకాలుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ పరమాత్మ పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది అని చెప్పిన మాట. ఎవడైతే కేవలం శాస్త్రం అధ్యయనం చేసి యో వై బ్రహ్మన జానాది, ఎవడు బ్రహ్మమును అని తెలుసుకోకుండా ఉండే విధానం ఉంటాడో వాడు దరివి పాక. దరివి అంటే తెడ్డు అన్నమాట. పాకం అంటే వంటలు. ఈ వంటలు చేసే పాకాలు ఉంటాయి కదా, రకరకాల వంటలు ఉంటాయి అక్కడ. దరివి అంటే తెడ్డు. ఆ తెడ్డు దాంట్లో పెడతా ఉంటారు. ఎన్ని దాంట్లో మునుగుతూ ఉండిపోయి తెడ్డు ఏమి లాభం? నాకేం తెలుస్తుంది? పాయసం అని, రసం అని. అట్లాగా పరమాత్మ ఇక్కడ ఉదాహరణగా చెప్తూ ఉన్న అంశం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.